సపరేషన్ యాంగ్జైటీ అంటే ఏంటో తెలుసుకుందాం. సపరేషన్ యాంగ్జైటీ అనేది యాంగ్జైటీ డిజార్డర్స్లో సబ్ టైప్ అండి. సో ఈ సపరేషన్ యాంగ్జైటీ ఉన్న వాళ్ళకి సిమ్టమ్స్ ఎలా ఉంటాయి, అసలు ఈ సపరేషన్ యాంగ్జైటీ అనేది ఎలా స్టార్ట్ అవుతుందని తెలుసుకుందాం. ఎవరికైతే సపరేషన్ యాంగ్జైటీ ఉందో వాళ్ళు పేరెంట్స్ని కానీ ఇంటిని కానీ దూరంగా ఉండడానికి అస్సలు ఇష్టపడరు. ఒకవేళ వాళ్ళు ఇలా ఉండాల్సి వచ్చినప్పుడు వాళ్ళకి ఎక్సెస్ ఆఫ్ యాంగ్జైటీ వస్తుంది అండ్ కంప్లీట్ నెగిటివ్ థాట్స్ వస్తూ ఉంటాయి. ఆ నెగిటివ్ థాట్స్ ఎలా ఉంటాయి అంటే వీళ్ళు పర్మనెంట్గా దూరం అయిపోతారు, వీళ్ళకి ఏదో జరిగిపోతుంది ఆర్ వీళ్ళు యాక్సిడెంట్లో చనిపోతారు, ఇలాంటి థాట్స్ వస్తూ ఉంటాయి. అలాగే వీళ్ళు లేని టైంలో పేరెంట్స్కి ఏదైనా ఇల్నెస్ వస్తుంది, వాళ్ళని ఎవరైనా కిడ్నాప్ చేస్తారు ఆర్ వాళ్ళు చనిపోతారు అనే నెగిటివ్ థాట్స్ వస్తాయి. సో ఇలా దూరంగా ఉన్నప్పుడు స్లీప్ ఓవర్ చేయాల్సి వచ్చినప్పుడు సపరేషన్ గురించి నైట్ మేర్స్ వస్తూ ఉంటాయి. అలాగే వీళ్ళకి కొన్ని ఫిజికల్ సిమ్టమ్స్ కూడా ఉంటాయి. హెడేక్స్ కానీ, నాసియా కానీ, వామిటింగ్స్ కానీ, ఇంకా కాళ్ళు చేతులు లాగడం కానీ, ఇలాంటి సిమ్టమ్స్ అన్నీ కూడా ఉంటాయి. అండ్ అట్ ద సేమ్ టైం వీళ్ళు పేరెంట్స్ లేకుండా ఇంట్లో అయినా సరే ఎలోన్గా ఉండడానికి అసలు ఇష్టపడరు. పేరెంట్స్ వీళ్ళని ఇంట్లో వదిలేసి బయటకు వెళ్ళినప్పుడు కూడా వీళ్ళకి ఈ యాంగ్జైటీ అనేది బాగా ఉంటుంది. అసలు ఈ సపరేషన్ యాంగ్జైటీ ఎలా స్టార్ట్ అవుతుందంటే చిన్నతనంలోనే స్టార్ట్ అవుతుంది. మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటే మనం చిన్న పిల్లల్ని ఎత్తుకున్నప్పుడు వాళ్ళ పేరెంట్ నుంచి దూరంగా రావాలనుకున్నప్పుడు పిల్లలు ఏడుస్తూ ఉంటారు. ఎందుకనంటే మనం వాళ్ళని తీసుకెళ్ళిపోతాం కానీ, లేకపోతే పేరెంట్ వాళ్ళని వదిలేసి వెళ్ళిపోతారేమో అని పిల్లలకి యాంగ్జైటీ స్టార్ట్ అవుతుంది. సో ఇలాగా పేరెంట్స్ పిల్లలకి సోషల్ కమ్యూనికేషన్ లేకుండా పక్కింటి వాళ్ళని కానీ, లేకపోతే వాళ్ళ పేరెంట్స్ కానీ, ఇన్లాస్ కానీ అస్సలు అలవాటు చేయకుండా ఉంటే ఓన్లీ 4 వాల్స్ మధ్యలో పెరిగినప్పుడు పిల్లలకి సపరేషన్ యాంగ్జైటీ అనేది స్టార్ట్ అవుతుంది. అదే అడల్ట్హుడ్లో కూడా కంటిన్యూ అవుతూ ఉంటుంది. మీకు సపరేషన్ యాంగ్జైటీ ఉంది అని తెలుసుకోవాలనుకుంటే అట్లీస్ట్ మినిమం 6 months ఆఫ్ టైం మీరు సపరేట్గా ఉండి ట్రై చేయండి. మీరు 6 months ఆఫ్ టైం పేరెంట్స్కి కానీ ఇంటికి కానీ అస్సలు దూరంగా ఉండలేనప్పుడు ఈ 6 months ఆఫ్ టైంలో కూడా మీకు కంటిన్యూస్గా ఇట్లాంటి నెగిటివ్ థాట్స్ అండ్ యాంగ్జైటీ వస్తూ ఉంటుంటే మీకు సపరేషన్ యాంగ్జైటీ ఉన్నట్టు. ఐ హోప్ మీ అందరికీ సపరేషన్ యాంగ్జైటీ అంటే ఏంటో అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.